ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని వ్యాఖ్య. దేశంలో సీప్లేన్ తొలిసారిగా ఏపీ నుండే ప్రారంభమవుతుందన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ నుండి సీప్లేన్ ఎగరడం హర్షణీయమన్న ఎంపీ కేశినేని శివనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఆర్థిక కార్యక్రమాలను పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మనమందరం ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సీప్లేన్ ప్రయాణం ఓ వినూత్నమైన అవకాశమని, ప్రస్తుతం ఈ సీప్లేన్లను టూరిజానికి మాత్రమే వినియోగించబోతున్నామని అన్నారు. విమాన సర్వీసులు కూడా సీ రూట్లో నడిపే అవకాశం ఉంటుందని, వాటినే రవాణాకు కూడా వినియోగించుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పున్నమి ఘాట్లోని సీప్లేన్ను ప్రారంభించారు. సీప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు నాయుడు లాంఛనీయంగా ప్రారంభించారు. సీఎంతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి సీప్లేన్లో శ్రీశైలానికి బయలుదేరారు. అక్కడ మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరిగి విజయవాడకు రానున్నారు. 14 సీట్ల సామర్థ్యంతో సీప్లేన్ను రూపొందించారు. త్వరలో ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని అన్నారు. భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒక్కటే ఉంటుందని చెప్పారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగం ఏపీ నుంచి ప్రారంభం అయిందని హర్షాన్ని వ్యక్తం చేశారు. సీప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశం ఇదని అన్నారు. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలన్నదే ఆలోచిస్తున్నామని అన్నారు. గాడి తప్పిన పరిపాలనను సరిచేయటమే తనకు లక్ష్యమని అన్నారు. ఈరోజు సీప్లేన్ ప్రయాణం ఇది ఒక వినూత్నమైన అవకాశం. దానికి కూడా ఏంటనేది మనం అందరం కూడా ఆలోచించుకుంటే నేను అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు. అదే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. దానికోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మనందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే మీరైతే సెల్ ఫోన్లు పెట్టుకుని ఈ మీటింగ్ కూడా రికార్డ్ చేస్తూ మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకో ఫ్రెండ్స్ పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. అలాంటి టెక్నాలజీ ఏజ్లో ఆ టెక్నాలజీని కూడా మనం పూర్తిగా వినియోగించి పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ, పేదలను కూడా పైకి తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో సీప్లేన్ తొలిసారిగా ఏపీ నుండే ప్రారంభమవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టులు నిర్మించలేని మారుమూల ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచడానికి సీప్లేన్ సేవలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేటట్లు స్కీమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. మరో 3 నుండి 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పున్నమి ఘాట్ సీప్లేన్ ని ఎంపీ రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 4 రూట్లో సీప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతానికి విజయవాడ శ్రీశైలంతో పాటు విజయవాడ నాగార్జున సాగర్, విజయవాడ హైదరాబాద్ రూట్లను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. శ్రీకాకుళం, నెల్లూరు తీర ప్రాంతాల్లో అమరావతికి మరిన్ని స్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధితో సహా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ సేవలు సహకరిస్తాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లీడ్ తీసుకొని ఫస్ట్ డెమో ఫ్లైట్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన రాజధాని నుంచే నడవాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నాకు చెప్తే అది అంతా కూడా ఆర్గనైజ్ చేసి ఈరోజు ఈ పద్ధతిలో తీసుకొని వచ్చాం. మొదటి రూట్ కూడా మన విజయవాడ నుంచి శ్రీశైలం మన మల్లికార్జున స్వామి వరకు కూడా ఈ రూట్ని తీసుకొని వెళ్తున్నాం. సాధారణంగా వెళ్ళాలంటే 8 గంటల సమయం పడుతుంది. ఈరోజు 45 నుంచి 50 నిమిషాల్లో సీప్లేన్లో మనం వెళ్ళొచ్చు. సీప్లేన్ కానీ ఎయిర్ ట్రావెల్ కానీ మనం ఎప్పుడైనా అనుకునేటటువంటిది ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఎయిర్పోర్ట్ కట్టాలంటే మీకు అందరికీ కూడా తెలుసు 600 నుంచి 1000 ఎకరాల వరకు ల్యాండ్ కావాల్సి వస్తుంది. ల్యాండ్ ఈరోజు అన్ని ఎకరాలు సంపాదించాలనంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ సీప్లేన్ ఆపరేట్ చేయాలంటే ఎక్కడైనా వాటర్ బాడీ ఉన్నా, ఒక లేక్ ఉన్నా, ఒక నది ఉన్నా, సముద్రం ఉన్నా, ఎక్కడ ట్యాంక్ ఉన్నా దానికి సరిపోయినటువంటి విధంగా వాటర్ అక్కడ ఉంటే దాన్ని ల్యాండ్ చేయొచ్చు, టేక్ ఆఫ్ చేయించవచ్చు. ఆ కెపాసిటీ మన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కట్టలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో మనకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, నదులు చాలా ఉన్నాయి, పుష్కలమైనటువంటి ట్యాంక్స్ ఉన్నాయి. వాటిని కానీ బెరాజెస్ అన్నీ కూడా మనం వినియోగించుకుంటే సరికొత్త నెట్వర్క్ ఈ సీప్లేన్స్తో మనం చేయించవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఈరోజు ప్రమోషనల్ యాక్టివిటీ కింద కెనడా నుంచి ఒక ప్లేన్ తీసుకొని వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. చూసారు ఎంత ఆసక్తి ఈరోజు ప్రజల్లో కూడా కలుగుతుందో. మరి దీన్ని మెటీరియలైజ్ చేయడానికి ఒక 3-4 మంత్స్లో మళ్ళీ మా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఉడాన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మేము అందిస్తాం. అలాంటి రూట్స్ను కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ రూట్ కూడా ఉంది. విజయవాడ నుంచి నాగార్జున సాగర్ ఒక రూట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనలు ఉన్నాయి. మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరులో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కూడా మన క్యాపిటల్కి ఎలా కనెక్ట్ చేయాలి, సో దానికి ఏ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరొక వారం 10 రోజుల్లో మా ఉడాన్ స్కీమ్ ద్వారా రూట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాం. ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైనా ఉంటే దానికి రావచ్చు, బిడ్ చేసుకోవచ్చు. అవి కానీ చేసిన తర్వాత మనం ప్లేన్స్ను కూడా తీసుకొని వచ్చి ఆ రూట్స్ను కూడా ఆపరేట్ చేస్తాం. అఫోర్డబుల్ రేట్స్లో చేయాలనేది మా తాలూకా ఛాలెంజ్గా తీసుకున్నాం. అంటే కేవలం షో చేయడానికే సీప్లేన్ కాకుండా సామాన్య మానవుడు కూడా దీన్ని ఉపయోగించుకునేలా ధరలు కూడా అధికంగా లేకుండా ఏ రకంగా చేయాలి, దానికి సహకారం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ, సివిల్ ఏవియేషన్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందరం కలిసి చేయాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే మొట్టమొదటి రోజు ఇంత బ్రహ్మాండంగా ప్రజల్లో ఒక మంచి ఉత్సాహం వచ్చే విధంగా ఈ యొక్క ఈవెంట్ జరగడం అనేది చాలా శుభసూచకం. ఫస్ట్ ప్రజల్లో ఒక నమ్మకం రావాలి, ఇది మా కోసం జరుగుతుంది, దీనివల్ల ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని. అది ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వల్ల పాజిటివ్ మూడ్ సెట్ అయింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవుతుంది కాబట్టి మాకు కూడా బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈరోజు బ్రాండ్ ఇండియాగా మారారు. ఆయన ఏది ఆలోచించినా రేపు దేశం అదే ఆలోచిస్తుంది. కాబట్టి ఎంతో ఆసక్తిగా ఇది ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రోగ్రాం పెట్టాం. ప్రధానమంత్రి గారు కూడా చాలా పాజిటివ్గా దీని మీద ఉన్నారు. అంటే మళ్ళీ సీప్లేన్ తాలూకా ఆపరేషన్స్ చాలా ఆయన కూడా నమ్మకం ఉండేది దీని మీద. కానీ కొన్ని లోపాలు ఉండడం వల్ల అది క్లిక్ అవ్వనప్పటికీ మా ద్వారానే మొన్న ఆగస్ట్ నెలలో సివిల్ ఏవియేషన్ ద్వారా గైడ్ లైన్స్ చేంజ్ చేశాం. వాటర్ ఎయిర్ డ్రోమ్స్ అంటే ఇక్కడ ల్యాండింగ్ జెట్టీస్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి, సీప్లేన్ తాలూకా క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇంకొంచెం ఈజీగా చేసాం. దీనివల్ల ఖచ్చితంగా ప్రమోట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మరింత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈరోజు వచ్చింది కాబట్టి మరొక 3-4 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ ఆపరేషన్స్ను మొదలుపెట్టడానికి, డైలీ ఆపరేషన్స్ మొదలుపెట్టడానికి మా వంతుగా పూర్తి ప్రణాళికన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ నుండి సీప్లేన్ ఎగురుతూ ఉండడం హర్షణీయమని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కొనియాడారు. ఇక్కడి ప్రజలకు ఇదో మధురానుభూతిగా పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో మరెన్నో కార్యక్రమాలు అమలు కానున్నాయని తెలిపారు. అమరావతి పర్యాటకానికి ఈ సీప్లేన్ ఓ మణిహారం కానుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించామని కేసినేని శివనాథ్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతమైన ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో ఇవాళ విజయవాడ నగరం నుంచి కొత్తగా సీప్లేన్ పాలసీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీప్లేన్ పాలసీ ద్వారా ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలం వరకు మొదటి సీప్లేన్ లాంచ్ అవుతుంది దేశం మొత్తం మీద. దీన్ని మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం, హర్షం వ్యక్తం చేసే విషయం. ఈ విషయం విజయవాడ ప్రజలందరికీ ఇది ఒక మధుర ఘట్టం. ఎందుకంటే దేశం మొత్తం మీద విజయవాడలో ఇటువంటి సీప్లేన్ ప్రారంభించడం అనేది మా విజయవాడ నగరానికి కానీ, అమరావతి రాజధానికి కానీ చాలా గర్వకారణం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో
కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే జరిగిన డ్రోన్ షో చూసాం. ప్రపంచ రికార్డు సృష్టించిన 5,800 మంది డ్రోన్స్ పాల్గొనడం, అది విజయవాడ నగరానికి ఒక రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అమరావతి ఎక్కడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇవాళ కూడా మొదటి సీప్లేన్ ప్రారంభించి ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళే భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్లు. తప్పకుండా ఈ సీప్లేన్ విజయవంతం కాబోతుంది. ఇది స్పైస్ జెట్ సహకారంతో ప్రారంభించబోతున్నారు. త్వరలో సీప్లేన్ ఇవాళ ట్రయల్ పాలసీలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా శ్రీశైలం వెళ్ళి మళ్ళీ శ్రీశైలం నుంచి అమరావతికి రాబోతున్నారు. ఈ సీప్లేన్ త్వరలో విజయవాడకు ఒక మణిహారంగా ఉంటుంది, అమరావతికి కూడా మణిహారంగా ఉంటుంది. టూరిజం డెవలప్ అవ్వాలని అమరావతిని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా టూరిజం సిటీ కింద ఏ విధంగా అమరావతి డెవలప్ అవుతుందో దాంట్లో భాగంగానే ఈ యొక్క సీప్లేన్ వచ్చిన 4 నెలల్లోనూ ఎన్నో ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా మా ప్రభుత్వం ఉంటుందని అందరికీ తెలియజేస్తుంది. మార్చి నుంచి ప్రజలకు అందుబాటులో రాబోతుంది. ఇంకా ముందే రామ్మోహన్ నాయుడు గారు జనవరి ఫిబ్రవరి నుంచి రాబోతుందని ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపులు ఉండవని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని నీచ స్థితికి దిగజార్చింది జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అరాచకాలని ప్రశ్నించిన పాపానికి 150 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ వాళ్లు గతంలో ప్రతిపక్షాలను వేధించడానికి సేడీని దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవితకాలం వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఉండాలని తీర్మానించినప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోయిందని ప్రశ్నించారు. సొంత తల్లి చెల్లి మీద తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయలేదా అని నిలదీశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ను ఎందుకు కాపాడారు అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటంటే ఆయనే స్వయంగా తన పార్టీకి జీవితకాలం అంతా కూడా తనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి తన పార్టీ యొక్క ప్లేనరీలో ఒక తీర్మానం పాస్ చేయించుకుంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తిప్పికొట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి విలువలు ఉన్నాయో, ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి గౌరవం ఉందో, రాజకీయాల పట్ల ఆయన అవగాహన కానీ లేకపోతే ఆయన ఆలోచన కానీ అది అర్థం పడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దీంతో కానివ్వండి, లేకపోతే ఆయన ఇటువంటి మనస్తత్వం అర్థం కాని పరిస్థితి. తల్లిని చెల్లిని కూడా, తన తోబుట్టిన చెల్లిని, తనకి జన్మనిచ్చిన తల్లిని కూడా వారి పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు నీచంగా మాట్లాడుతూ ఉంటే వారి మీద కనీసం చర్యలు కూడా తీసుకునే పరిస్థితి. ఆయన పార్టీ తర్వాత ఆయన కేబినెట్ సభ్యులు ప్రతిపక్ష నాయకుల్ని నీచంగా అన్పార్లమెంటరీ వర్డ్స్తో పక్క నుంచి మాట్లాడుతున్నా కూడా కనీసం ఖండించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడన్నా చూసామా మనం? మన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంత పోరాటం చేసేవాళ్ళు అసెంబ్లీలో, దేని మీద? విధానాల మీద, పాలసీల మీద, లేదా ప్రజల సమస్యల మీద పోట్లాడుకున్నారు తప్పితే ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషించుకుంటాం కానీ లేదా వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుకుంటాం కానీ ఎక్కడన్నా చూసామని చెప్పేసి అడుగుతామన్నా నేను. వ్యాపార దృష్టితోనే కాకుండా సామాజిక దృక్పథంతో వసుంధర జ్యువెలర్స్ యాజమాన్యం సేవా కార్యక్రమాలు అభినందనీయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా పేదవారికి సహాయం అందించాలని ఆకాంక్షించారు. వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ 9వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసుంధర డైమండ్ రూఫ్ యాజమాన్యం
విజయవాడ నిర్మల్ హృదయ్ భవన్ మరియు సీనియర్ సిటిజన్స్ ఫోరంలకు చెందిన 100 మందికి పైగా అనాథ వృద్ధులకు హోంమంత్రి అనిత చేతుల మీదుగా హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం అనిత మాట్లాడుతూ కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా సామాజిక దృక్పథంతో ఇటువంటి సేవలను అందిస్తున్న వసుంధర జ్యువెలర్స్ యాజమాన్యాన్ని అభినందించారు. వసుంధర డైమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థను వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 9, 10, 11 తేదీల్లో ఆభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని 2 లక్షలకు పైగా కొనుగోలుపై బంగారు నాణ్యం ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు వినియోగదారులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే ఒక మంచి డిజైనర్ అంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది ఈ వసుంధర జ్యువెలరీస్కి సంబంధించి కూడా. సో చాలా విషయం ఏంటంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు నేను. సో మంచి అకేషన్, మంచి మనుషులు, ముఖ్యంగా ఇందాక మా చెప్పినట్టు మా స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు బ్యాక్ ఎండ్ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ ఉండి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించి అది మార్కెటింగ్ చేయటం అనేది ఎంత కష్టమో మనకి అప్పుడప్పుడు అర్థమవుతుంటుంది. ఎందుకంటే మనం వచ్చిన వాళ్ళు తిన్నగా ఉండంగా ఈ డిజైన్ ఉంది, ఈ రంగు లేదా అని అడుగుతాం, ఎక్కడ ఏం ఉండదు అదే అడుగుతాం మనం కూడా. అది సైకాలజీ, జనరల్ సైకాలజీ, ఒకటి హ్యూమన్ సైకాలజీ. అది చూసాం, గ్రీన్ రెడ్ బాగాలేదే, గ్రీన్ లేదా, ఇక్కడ రెడ్ ఉండదా అని అడుగుతాం. అక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు, అయినప్పటికీ నవ్వుతూ లేదు మేడం ఇంకో మోడల్ ఉంది మేడం అని చక్కగా తీసుకొచ్చి చూపించి, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఎంత సక్సెస్గా పూర్తి చేసుకోవడానికి కారణమైన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇంకా మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చాలా ఎక్కువగా జరగాలని, అలా జరగాలంటే మీ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇది వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడలో ఇది 9th యానివర్సరీ అండి. ఇవాళ ఆ సందర్భంగా మేము ఒక మంచి ఇనిషియేటివ్ చేస్తున్నాము. ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఫ్రీ హెల్త్ చెకప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ ఒకేషన్ కోసం మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మన ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రావు గారు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వసుంధర అనేది 27 years ago మా మదర్ వసుంధర కాసర్నేని హైదరాబాద్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిందండి. సో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ సెలబ్రేట్ విత్ అస్ at our showroom. 2 lakhs plus purchase ki gold coins we are giving as a token of our appreciation. So I look forward to seeing all of you and thank you so much. గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అంత చేశారు. తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఫ్యామిలీస్కి మంత్లీ గ్రాసరీస్ ఇచ్చాం. విమెన్కి మేము వెళ్ళి కనుక్కున్నాం, మీకు ఏం కావాలి, గ్రాసరీస్ అందరూ ఇస్తున్నారు మీతో పాటు, ఇంకేం కావాలి మీకు అని మేము అడిగితే, మ్యామ్ అసలు మాకు శానిటరీ నాప్కిన్స్ లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు. శానిటరీ నాప్కిన్స్ వర్త్ మోర్ దెన్ 1 lakh శానిటరీ నాప్కిన్స్ తీసుకెళ్ళి అవసరమైన చోట్లలో ఎక్కడైతే ఎక్కువ ఫ్లడ్స్ ఉన్నాయో అక్కడికి రీచ్ అయ్యేటట్టు మేము చూసాం. తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ అది చూసి ఆ ఎంకరేజ్మెంట్తోనే మా స్టాఫ్ కానీ మేము కానీ అనిపించింది, 9th యానివర్సరీకి ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఏదో ఒకటి వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అనిపించింది. జస్ట్ లైక్ వసుంధర ఆంటీ హ్యాస్ బీన్ డూయింగ్. మాకు విజయవాడ స్టోర్ ద హెడ్ ధనలక్ష్మి గారు మే అందరికీ కూడా వీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో వీ డిసైడెడ్ విల్ డూ అ మెడికల్ క్యాంప్. సో మేము 2 ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఐడెంటిఫై చేసాం. నిర్మల్ హృదయ్ భవన్ ఒకటి, తర్వాత ఫారం ఫర్ సీనియర్ సిటిజన్స్ అని కానూరులో. ఈ రెండిట్లో మోర్ దెన్ 100 సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలను ప్రజలపై మోపితే కూటమి ప్రభుత్వం 5 నెలలలోనే 17,000 కోట్ల భారాన్ని మోపుతుందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పి రాగానే సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు. ఈ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపవద్దని సిపిఐ సింగనగర్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజా నాట్య మండలి కళాకారులు పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలపై ఇటీవల వేసిన 6,72,000 కోట్ల ట్రూ యాప్ భారం ఇంకా అమల్లోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపటం దారుణమన్నారు. కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.
ఒక పక్కన అధిక ధరలు, నాణ్యమైన సరఫరా కరెంటు ఇస్తామని చెప్పి, లేదు సరసమైన ధరలకు ఇస్తామని చెప్పి, సోలార్ పథకం ద్వారా గ్రామాన పల్లెకు ఇంటికి పట్టణాలకి కరెంటు సరఫరాని ఉచితమైనటువంటి కరెంటు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని ప్రకటించారు? ఛార్జీలు పెంచమని చెప్పి ప్రకటించారు. గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం కానివ్వమని చెప్పారు. కానీ నిన్న రాజధాని గ్రామంలో సబ్స్టేషన్ ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,20,000 కోట్ల అప్పులో డిస్కమ్లు ఉన్నాయి కాబట్టి ఈ 18,000 కోట్లు కాదు ఇంకొక 1,00,000 రూపాయల దాకా ఉందని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయటమే, దగా చేయటమే అని చెప్పేసి సిపిఐగా ఏఐటీసీగా అభిప్రాయపడుతున్నాం. ఇది పచ్చి మోసం. అంటే ఇంకొక 1,00,000 రూపాయలు ప్రజల మీద వేస్తారా మీరు భారాన్ని? ఇవాళ దీపావళి కానుకగా 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని వేసి మన సోమవారం ఒక జీవోని ఇష్యూ చేసి తిరిగి మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు ఉంది కాబట్టి అంటే అప్పుని భరించండి. కేంద్రంలో ఉన్నది మీరే, రాష్ట్రంలో ఉన్నది కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నది. కాబట్టి ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమైతే ఉన్నదో ఎన్డీఏ ప్రభుత్వ వాగ్దానం, తెలుగుదేశం ప్రభుత్వ వాగ్దానం, చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నది. కాబట్టి ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని కనుక అది వేయదలుచుకుంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. బషీర్బాగ్ ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ఉపశమనం చేయాలని చెప్పి ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించాలి. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను గత ప్రభుత్వం మెమో నెంబర్ 1214 ఇచ్చి ఆపివేసిందని అన్నారు. పథకాల అమలు కోసం 5 ఏళ్ల పాటు ఆందోళన చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అప్పట్లో సమస్యలపై ఆందోళన చేస్తున్న నిర్మాణ రంగ కార్మికులకు మద్దతు ప్రకటించారని, నేడు అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారని చెప్పారు. సంక్షేమ బోర్డులో పని చేయించి పథకాలను కొనసాగించాలని, సంక్షేమ బోర్డు క్లైమ్లకు ఇచ్చే పరిహారాలు పెంచాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ద్వారా లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు సిఐటియు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పక్షాన ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మండలాల్లో, విజయవాడ నగరంలో 3 సిటీలు కలిపి ఇక్కడ ధర్నా చేస్తామనేది జరిగింది. ఈ ధర్నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఉన్నటువంటి పాలక పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, మేము అధికారంలో రాగానే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని జరిపిస్తామని చెప్పి, అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి, ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఈ 5 మాసాల కాలంలో అనేక మంది చనిపోతాం అనేది, దెబ్బలు తగులుతాం అనేది జరిగింది. కానీ ఈరోజు కూడా ₹1 కూడా సంక్షేమ బోర్డుని తెరిపిలేదు, ₹1 కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా ఎన్నికలకు ముందు ప్రతి సభలో భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికలైనాక అధికారంలోకి వచ్చినాక ఒక్కరోజు కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి తలుపులేదు, ఎటువంటి నష్టపరిహారాలు కూడా ఇస్తలేదు. కాబట్టి తక్షణం సంక్షేమ బోర్డుని తెరిపించాలని చెప్పి, ఈ సంక్షేమ బోర్డు ద్వారాగా అన్ని పథకాలను అమలు చేయాలని చెప్పి, ప్రధానంగా ఈ రంగంలో పనిచేసేటువంటి మహిళలు కూడా అనేక మంది 115 మంది మహిళలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఆ మహిళలకు నెలకు 3 రోజులు కూలి ఉచితంగా సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలా. అదేవిధంగా డెలివరీ కాలంలో 3 నెలలు తర్వాత ముందు 1 నెల రోజులకి భత్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ మహిళలకు కూడా ఉంది. వాళ్ళతో పాటుగా పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వర్తించాలి. అదేవిధంగా ఇసుకని ఉచితంగా ఇస్తానని చెప్పి పెద్ద ఆర్భాటంగా చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ టన్ను ఇసుక ₹1,500 పెట్టి కొనుక్కుంటున్నామంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలా, ఇసుకను ఉచితంగా ఇచ్చేదానికి ఏదైతే నువ్వు చెప్పావో దాన్ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కళ అంటూ జగన్పై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం తనదైన శైలిలో మాటల దాడి చేశారు.
గత 5 నెలలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలంతా ప్రశాంతంగా వారి పని వారు చేసుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై జగన్మోహన్ రెడ్డి మాటలు చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ 2 రోజుల నుండి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. విశాఖపట్నంలో కిషోర్ అనే ఆయన, విజయవాడలో రాజేష్ అనే ఆయన వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి వాళ్ళిద్దరిని కరోనా టైంలో కారెక్కించుకు వెళ్ళి కర్నూలు రాష్ట్రం అంతా తిప్పి చివరికి కోర్టులో పెడితే కోర్టు వాళ్ళకి మీరు అక్కడ వాళ్ళని వదిలేయమని చెప్తే వాళ్ళు వదిలేస్తే పాపం చివరికి ఆ కిషోర్ ఆయనకి అక్కడ కరోనా వచ్చి చనిపోయాడు. రాజేష్ గారు ఆయన ఇప్పుడు ఉన్నాడు ప్రస్తుతానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రాష్ట్రంలో సోషల్ మీడియాలో మీరు చేసిన అకృత్యం ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు కరోనా టైంలో అడిగితే మీరు రోడ్ల మీద బట్టలు ఓడదీసి కొట్టి అతన్ని చంపిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజున ఎంతమంది ఎస్టీలు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఈ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో మీరు చేయని అరాచకం అంటూ ఉందా? ఒక అచ్చెన్నాయుడు గారేంటి, ఒక కొల్లు రవీంద్ర ఏంటి, ఒక ధూళిపాడ నరేంద్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారిని ఇటు విజయవాడ వస్తుంటే బోర్డర్లు ఆపి గందరగోళం చేశారే. పురంధేశ్వరి గారు మేడం గారు మా ఆఫీసులో లెక్కర్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఫీల్డ్లోకి వెళ్ళి బ్రాందీ షాపులు చూపిస్తే ఆమె మీద నెగిటివ్గా ఏ విధంగా మీరు ప్రచారం చూడలేదా? మీరు మందు తాగుతున్నట్టుగా ఫోటోలు పెట్టి మార్పింగ్లు చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే సోషల్ మీడియాలో పర్సనల్గా రాసి మా సోమవీర్రాజు గారు మేము వస్తే ప్రభుత్వంలోకి వస్తే తక్కువకి ఇస్తాం 50 రూపాయల కంటే సారా వీర్రాజు అని మీరు క్యాప్షన్ పెట్టింది మీకు కాదా? మీరు ఎవరిని వదిలారు? ఆఖరి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చి రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుందని మాట్లాడితే మీరు మీ నాని చేత ఏం మాట్లాడిచ్చారండి? అమ్మ నువ్వు పచ్చడి పట్టుకోమ్మా, మామిడికాయ పచ్చడి, నీకు దాని గురించి బాగా తెలుసు అన్నారు. నువ్వు వీళ్ళకి ఇదా? మీ పార్టీ నాయకులకు మీకు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన మీకు పెద్ద గొప్పతనం అది. ఒక 300 ఇల్లు ఫర్నిచర్ పగలగొట్టి తలకాయలు పగలగొట్టి అక్కడ అనిల్ అనే కుర్రాడికి మీడియా అతను కూడా తలకాయ పగిలింది అతనికి. అంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు పగలగొడితే మీరేమి అది తప్పు కాదు. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఎవరైతే ఈ తప్పులు చేశారో వీళ్ళ మీద కేసులు పెడుతుంటే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మంచితనం వల్ల నిజంగా చెప్పాలంటే లోకేష్ గారు ఇప్పుడైనా నిన్న మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వీడియో చూడాలని నేను కోరుతున్నాను లోకేష్ గారిని. మా ప్రభుత్వం వస్తే మేము తెలంగాణలో నుంచి వచ్చిన సుబ్బరాయుడు అనే ఎస్పీని మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా తీసుకొచ్చి నేను తగిన గుణపాఠం నేర్పుతున్నానంటే ఎంత ధైర్యంతో వాళ్ళు మారుతున్నారో మనం ఆలోచించాలి. వీరి రోజున అదేవిధంగా అక్కడ సుబ్బరాయుడు గారు ఎందుకు అంత కోపం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు. అది బాధకం, ఎందుకంటే ఆయన అధికారుడు కదా, అందుకని అది భయం, అది బాధ. అదే సిసోడియాలు అంటే ఐఏఎస్ ఆఫీసర్లని వరదల్లో బాగా పనిచేస్తే పర్సనల్గా అసాసినేట్ చేయడం, అసలు పర్సనల్గా తిట్టడం ఒకటి కాదు మీరు చేసేది. నేను ఈ రోజున లోకేష్ గారికి ఒకటే మనం చేస్తున్నానండి ఈ సందర్భంగా. రెడ్ బుక్ మీరు ఏదైతే మీరు చెప్పారో అమెరికాలో, వీళ్ళకి మీ యొక్క ఆ మంచితనమే వీళ్ళకి ఒక అస్త్రంగా మారి ఈ రోజున ఇప్పటికీ కూడా నిన్న రవీందర్ రెడ్డి పట్టుకుంటే నేను విలేకరుని దొంగత చెప్పి పారిపోయాడంటే ఏ విధంగా వీళ్ళ మనస్తత్వం ఉందో ఆలోచించాలి. జగన్ ఓడిపోతే కానీ చట్టాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి వల్లరామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలితో పాటు కూటమి ప్రభుత్వం నేతలపై వైసీపీకి చెందిన రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అలాంటి పోస్టులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తమ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్న రవీందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ చాకచక్యం, నైపుణ్యత చూపించే వాళ్ళని చంద్రబాబు గారి ప్రభుత్వం వేటాడుతున్నది. అసలు మా వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు అత్యంత అమాయకుడు, చట్టాన్ని గౌరవించేవాడు, నీతికి నిజాయితీకి మారుపేరు.
అటువంటి వ్యక్తి మనం భూతద్దం వేసి వెతికినా దొరకరు. అతని కోసం ఎంతమంది న్యాయవాదులనైనా పెడతాను నేనని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఎంత నవ్వటానికి కూడా నేను హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇంతకంటే జోక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్రా రవీందర్ రెడ్డి లాంటి నీతిమంతుని అరుదుగా చూస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అతనికి అంత సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలిగారు? అతని వ్యవహార శైలి మీకు తెలుసా? అతని దుర్మార్గపు ఆలోచనలు మీకు తెలుసా? అతను ప్రత్యర్థుల మీద, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తుల మీద, ఆడ కావచ్చు, మగ కావచ్చు, చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఆయన బిడ్డ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా, ఆడ మగ ఎవరైనా కావచ్చు, నీతి బాహ్యమైన వ్యాఖ్యలు చేసే పనికి మాలిన పరమ వెధవ వాడు వర్రా రవీందర్ రెడ్డి. నేను వాడు అనేది కానీ వాడితే ఈ డిజర్వ్స్ ఇట్. వాడొచ్చు, తప్పులేదు. అటువంటి వెధవని ఏమన్నా తప్పులేదు. సారీ అండి, అన్పార్లమెంటరీ వర్డ్ అది, వాడినందుకు నన్ను క్షమించండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2, 3, 1, 2, 3, 4, 5 చిన్న ప్రశ్నలే, ఆబ్జెక్టివ్ టైప్, ఎస్ ఆర్ నో, ఆబ్జెక్టివ్ టైప్ 5 ప్రశ్నలు వేస్తా. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు ఇవి విన్న తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి మంచివాడు అని మీరంటే మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పాత్రికేయులందరినీ పిలిచి సెల్యూట్ చేస్తా. ఈ వర్రా రవీంద్ర రెడ్డి అనే వెధవ, సారీ అండి మరలా నాకు అట్లా అనిపించాలని, అతని దీంట్లో అతని అకౌంట్లో ఒక కామెంట్ చేశాడండి. షర్మిల అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, షర్మిలకి ఆస్తి మొకానా డాష్ బీప్ అన్నమాట. ఇక్కడ బూత్ మాట, మొఖానా డాష్, నెక్స్ట్ మళ్ళీ బూత్ మాటతోటే డాష్ మూసుకొని మళ్ళీ తెలంగాణ డాష్ డాష్. ఈ డాష్ అంటే బీపులు అన్నమాట. ఇవన్నీ మీ సోదరిమని, మీ రక్తం పంచుకొని పుట్టిన మీ చెల్లి గురించి ఆ వర్రా రవీంద్ర రెడ్డి అనే వాడు పెట్టిన పోస్టింగ్ అండి ఇది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. వెతకూడదు, అతను పెట్టిన పోస్టింగ్ కరెక్టే, తప్పు లేదు అని మీరంటే మళ్ళా చదువుతా. అసలు నేను అడిగితే ఆ సోదరి షర్మిల ఈ పోస్ట్ చూస్తే అలా కత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తుంది. అందులోనే ఆయన ఇంకేం పెట్టాడు, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది డాష్ బూతు, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది ఎల్ అనమాట, బూతు లాతో వచ్చే బూతు, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది బూతు. ఎన్నికల ముందు ఇదంతా అవసరమా నీకు? బాపన, ఐఎమ్ సారీ అండి, కమ్యూనిటీని ఎత్తుతున్నాను. బాపన అంటే బ్రాహ్మణ, ఐఎమ్ సారీ, బ్రాహ్మణ బూతు అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఈ అమ్మాయి భర్త బ్రాహ్మణుడు అంతే కదా, అతను బ్రాహ్మణుడు కదా, అది బ్రాహ్మణ బూతు, ఎల్తో వస్తుంది బూతు. ఇదే ఒక పోస్టింగ్ సార్. ఇది తప్పేంటి ఇందులో? మా చెల్లినంటే తప్పేంటి అని మీరంటే మీ ఇంటికి వస్తా. మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు వస్తా, ఇక్కడ ఉంటే మన తాడేపల్లి ఇక్కడికి వచ్చి ప్రెస్ ముందు అందరి ముందు మీకు సెల్యూట్ చేస్తా. అహో ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు జగన్ గారు తన చెల్లిని బూతులతో. వాడెవడో తిడితే వర్ర రవీంద్ర నాయుడు స్పోర్టివ్గా తీసుకున్నాడు జగన్ గారు అని మీకు సెల్యూట్ చేస్తా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని వ్యాఖ్య. దేశంలో సీప్లేన్ తొలిసారిగా ఏపీ నుండే ప్రారంభమవుతుందన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ నుండి సీప్లేన్ ఎగరడం హర్షణీయమన్న ఎంపీ కేశినేని శివనాథ్. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.